నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకు వచ్చేసి ఈ వర్షాకాలంలో మనం వరి నాట్లు ఎక్కువ వేసుకుంటుంటాము. అయితే ఈ వరిలో వచ్చేసి మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలకలు. ఈ పిలకల కోసం మనము అనేక రకాలైన ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ ఇవి మనము వేస్తూ ఉంటాము. దీని వలన మనకు ఎక్కువగా పెట్టుబడి ఖర్చులు మాత్రమే కలిసి వస్తాయి, కానీ దీంతో పాటు మనకు దిగుబడి అనేది తగ్గిపోతూ ఉండొచ్చు. అలాగే నేల కూడా అంటే మట్టి కూడా మనకు ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి యాసిడిక్ నేచర్ లేదంటే ఆల్కలైన్ నేచర్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది, తయారు చేస్తుంది. ఇలా తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఎక్కువ వాడే కొద్దీ మనకు భూమిలో అనేది మనం పంటలు పండించుకోలేకపోతాము ఒక 10-15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల తర్వాత. కాబట్టి దీన్ని మేనేజ్ చేసుకోవడం కొరకు మనం ఏం చేయాలంటే మనం వచ్చేసి పంట యొక్క యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మనం అధిక దిగుబడి రాబట్టుకోవాలనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎక్కడి నుండి అంటే ఒక అధిక దిగుబడి రావడానికి మనము ఫస్ట్ వెరైటీ సెలెక్షన్ నుండి తర్వాతకు యాజమాన్య పద్ధతుల వరకు అన్ని చేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది. మనము వెరైటీ సెలెక్షన్ లో వచ్చేసి మనము ప్రాంతీయ వెరైటీలు అంటే మన లోకల్ వెరైటీలను సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ ప్రాంతీయానికి ఏ వెరైటీ మంచిగా ఉంటుంది, ఆ వెరైటీ ఎంత దిగుబడి వస్తుంది, ఆ దిగుబడి అలాగే దాని యొక్క పిలకలు ఎన్ని వస్తున్నాయి అనేది వీటిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చేసి మనకు తెలంగాణ సొన్న RNR అన్నమాట, లేదంటే MTU, వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే హైబ్రిడ్ వెరైటీస్, ఈ హైబ్రిడ్ సీడ్ వెరైటీస్ వలన కూడా మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంతో పాటు మనకు వచ్చేసి నారుమడి అనేది మనము సస్యంగా మనం పెంచుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యకరమైన నారు పెంచుకున్నట్లు కూడా. అలాగే దీంతో పాటు మనము నారు వేసుకునేది వచ్చేసి 20 నుండి 25 రోజుల నారు మాత్రమే వేసుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన నారు లేత నారును వేసుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి 30 నుండి 35 రోజులు లేదా 40 రోజుల నార వేసుకున్నట్లయితే ఇది ముదిరిన నార అనమాట, ముసలిగా అయిపోయి ఉంటదంటే. దీని వలన ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దీని వలన ఏమవుతుందంటే పెట్టుబడి మాత్రమే మనకు కలిసి రావడం జరుగుతుంది. దీని వలన మనకు ఎలాంటి లాభదాయకంగా వ్యవసాయం చేసుకోలేము అనమాట, అలాగే దిగుబడి కూడా రాదు అనమాట. అయితే దీని తర్వాత మనం వచ్చేసి నాట్లు వేసుకునే సమయంలో మనము దూరం పాటించాలి. ఎంత దూరంలో వేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మనము సాధారణంగా వచ్చేసి 20 x 15 సెంటీమీటర్లు ఎప్పుడు నాటుకుంటాము. SRI సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఈ పద్ధతిలో వేసుకున్నట్లయితే 20 x 20 లేదా 25 x 25 సెంటీమీటర్లు మనం వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నట్లయితే మనకు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు 4 మొక్కలకు ఎంత దూరం ఉంటుందో సేమ్ అన్ని 4 మొక్కలకు అంతే దూరం ఉంటుంది. ఇది వచ్చేసి స్క్వేర్ ప్యాటర్న్ లో వేసుకుంటాం అనమాట. అయితే దీని వలన ఏమవుతుందంటే మన మొక్కకి మధ్యలో ప్రతి మొక్కకి స్పేస్ అనేది ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకు దీని వల్ల ఏమవుతుందంటే కలుపు నివారణ కానీ, మనము ఈ పెస్టిసైడ్స్ కానీ ఫంజిసైడ్స్ కానీ అలాగే కలుపు కానీ నివారించుకునే సమయంలో మనము అన్ని యాజమాన్య పద్ధతులు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మనము ఏమవుతుందంటే గాలి అనేది సరఫరా అనేది అవుతూ ఉంటుంది అన్నమాట మొక్కలు. అలాగే సూర్యరశ్మి అనేది ప్రతి భాగానికి చేరుకుంటుంది. ఈ సూర్యరశ్మి గాలి ఆడడం వలన ఏమవుతుందంటే మొక్కకు గాలి తాకి అలాగే తేమ శాతం తగ్గిద్ది. తేమ శాతం తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫంగల్ డిసీజెస్, ఈ శిలీంధ్ర రోగాలు అనేది రావు అనమాట. ఈ శిలీంధ్ర రోగాలు రానప్పుడు ఏమవుతుందంటే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడి కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకు పురుగు సస్యరక్షణ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ గాలి అలాగే సూర్యరశ్మి పడ్డప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోజ్ అవ్వడం పడుతుంది. ఈ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే గుడ్లు అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా మనము ప్రతి చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది, అలాగే పెట్టుబడి కూడా తగ్గించుకోవచ్చు. అలాగే మనము నాట్లు వేసుకునే సమయంలో మనము ఈ నారు యొక్క కొనలు త్రుంచి వేసుకోవడం చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఈ గుడ్లు కానీ లేదంటే ఏమైనా రోగం కూడా ఉన్నట్లయితే నారు యొక్క కొనలో ముఖ్యంగా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఉన్న దాన్ని మనం తుంచి వేసుకునడం వలన ఏమవుతుందంటే మనకు ఆరోగ్యకరమైన నారుని వేసుకున్నట్లు అవుతుంది. అలాగే రోగాలను లేదంటే పురుగులను కూడా మనం తగ్గించుకున్నట్లు అవుతుంది. అలాగే దీంతో పాటు పోషకాల వచ్చేసరికి మనము బాసల్ డోస్ లో అయినా సరే ఏ డోసులో అయినా సరే మనం ముఖ్యంగా ఇచ్చుకోవాల్సింది. ఈ వరిలో వచ్చేసి చూసుకున్నట్లయితే మనం నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఇది ఏ పంటలో అయినా ఇది 3 ముఖ్యంగా ఇచ్చుకుంటాం. అయితే దీంతో పాటు మనకు వరిలో చూసుకున్నట్లయితే జింక్ సల్ఫేట్ తో పాటు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితేనే వేసుకోవాలి, లేకపోతే వేసుకోవద్దు. ఇంకోటి జింక్ సల్ఫేట్ వలన ఏమవుతుందంటే థైరాయిడ్ అనే డిసీజ్ వస్తుంది. ఈ థైరాయిడ్ అనే డిసీజ్
రావడం వలన కూడా మనకు దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకోటి మనము బాసల్ డోస్ లో వచ్చేసి డిఏపి లేదా ఎంఓపి వేసుకోవాలి. డిఏపి వచ్చేసి 50 కేజీలు లేదంటే ఎంఓపి వచ్చేసి 25 నుండి 30 కేజీలు వేసుకోవచ్చు ఎకరాకు. అలా ఇలా వేసుకున్నట్లయితే మనకు డిఏపిలో వచ్చేసి నత్రజని వచ్చేసి 18% ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ వచ్చేసి 46% ఉంటుంది. ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇది వచ్చేసి మొత్తం పొటాషియం మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి 50 కేజీలు వేసుకోవాలి. అలాగే దీంతో పాటు మనం పచ్చిరొట్టె ఎరువులు ఉంటే దాన్ని దుక్కి చేసుకోవడం వలన అవి మనకు ఎరువుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే నత్రజని మనము ఇచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే దీంతో పాటు పశువుల ఎరువులు కూడా వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి నేల కూడా మంచిగా ఉంటుంది. అలాగే దీంతో పాటు హ్యూమిక్ యాసిడ్ అంటారా, ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది దీని వల్ల వేసుకోవడం వలన. ఈ పచ్చిరొట్టె ఎరువుల వలన, ఈ పశువుల ఎరువుల వలన మనము హ్యూమిక్ యాసిడ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీని వలన ఏమవుతుందంటే వాటర్ ను అంటే పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. అలాగే పోషకాలను అందిపుచ్చుకునే శక్తి కూడా పెరుగుతుంది. దీని వలన ఏమవుతుందంటే పర్కొలేషన్, అంటే ఈ పర్కొలేషన్ వలన ఏమవుతుందంటే మనకు పోషకాలు అనేది వెళ్ళిపోకుండా ఉండడం జరుగుతుంది. ఈ పర్కొలేషన్ ఆపేయడం జరుగుతుంది దీని వలన. కాబట్టి ఈ క్లేసిసిటీ అంటే సిమెంటింగ్ నేచర్ అనేది ఉంటది అనమాట. ఈ సిమెంటింగ్ నేచర్ ఉండడం వలన మనకి ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ కానీ లేదంటే దీని వలన ఏమవుతుందంటే కొట్టుకపోకుండా అలాగే మట్టిలో ఉంచడం జరుగుతుంది. అలాగే వేర్లకు అందింపులుగా అందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది న్యూట్రియంట్. అలాగే మనము బాసల్ డోస్ లో 25 కేజీలు యూరియా కూడా వేసుకోవచ్చు అనమాట. లేదంటే యాజమాన్య పద్ధతులు కానీ మంచిగా చేసుకున్నట్లయితే, యాజమాన్య పద్ధతులు మనము సరిగా చేసుకోకపోయినట్లయితే మనకు ఈ సెకండరీ టిల్లర్లు, అంటే ఈ సెకండరీ టిల్లర్ నుండి కూడా మనకు దిగుబడి రాదనమాట. కంకులు కూడా రాకపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఈ ప్రైమరీ సెకండరీ టిల్లర్స్ నుండి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీటి నుండి కంకులు రావడం జరుగుతుంది. కాబట్టి వీటి కోసం మనం ఏం చేయాలంటే స్పేసింగ్, అంటే దూరం, అంటే సరైన దూరం పెట్టుకోవాలి. సరైన పోషకాలు, అలాగే నీటి నిర్వహణ, అలాగే దీంతో పాటు కలుపు నిర్వహణ, వీటిని చేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మనము అధిక దిగుబడి తెచ్చుకోవాలని కోరుకుంటూ, అలాగే పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో, అంటే ఈ సంవత్సరంలో అయితే మనకు ఫర్టిలైజర్ ధరలు ఆకాశాన్ని అందిస్తున్నాయి. అలాగే దీంతో పాటు మనము లేబర్ ఛార్జెస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి మనం ఈ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటూ మనము దిగుబడిని పెంచుకున్నట్లయితే మనము లాభాల సాటి వ్యవసాయం చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇలా ప్రతిదీ అన్ని యాజమాన్య పద్ధతులు చేస్తూ మనము దిగుబడి పెంచుకుంటూ, పెట్టుబడి తగ్గించుకుంటూ దిగుబడి పెంచుకోవాలని కోరుకుంటూ, మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.